తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 3 అభ్యర్థులు అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్, విజయశాంతి మరియు బీఆర్ఎస్ నుంచి శ్రావణ్ దాసోజ్, అదేవిధంగా సత్యం నేరకంటి కమ్యూనిస్టు పార్టీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేసే అవకాశమే పొందలేదు. ఎందుకంటే వారి నామినేషన్లు ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా తిరస్కరించబడ్డాయి. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు అదే స్వతంత్ర అభ్యర్థులు తీసుకున్నట్లయితే చాలిక చంద్రశేఖర్, కంటె సాయన్న, జాగుల భాస్కర్, భోజరాజ్, తిలక్ మరియు శ్రీకాంత్ సిలవేరు వీరి యొక్క నామినేషన్లలో కనీసం 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు అవసరం. అయితే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వీరి నామినేషన్కు సంతకం పెట్టకపోవడంతో వారి నామినేషన్లు ఫెయిల్ అయ్యాయి. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే స్వతంత్ర అభ్యర్థి చాలిక చంద్రశేఖర్ ఓ స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్ళి సంతకం చేయమని అడగగా మా అధిష్టానం చెప్తే చేస్తాము అని సమాధానం ఇచ్చారట. ఇక్కడ ప్రశ్న, ఎమ్మెల్యేలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేకపోతే ఎలా రాష్ట్రాన్ని పాలించగలరు? ప్రజాస్వామ్యం బ్రతికే ఉందంటారా? చాలక చంద్రశేఖర్ ప్రశ్నిస్తున్నది. ఎమ్మెల్యేలు అధిష్టానం అనుమతి లేకుండా సంతకం చేయలేకపోతే మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ పరిణామంపై ఎన్నికల కమిషన్ ఈసీ ఏ విధంగా స్పందించనుంది? స్వతంత్ర అభ్యర్థుల ఆవేదనకు సమాధానం ఏమిటి? ఇంకా రిజల్ట్ మాత్రం డిక్లేర్ కాలేదు. ఈరోజు స్క్రూటినీ చేయడం జరిగింది. ఈ స్క్రూటినీలో 5 మంది అంటే 13వ తారీఖు రోజు డిక్లరేషన్ అనేది జరుగుతుంది. అంతకంటే ముందు ఈరోజు మనకి ఈ విషయం తెలిసింది. మరి ఇక్కడ ఎమ్మెల్యేల స్పందన ఇలా ఉంది. రేపు మళ్ళీ తిరిగి ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఓటు హక్కు గురించి మన వీధికి మన ఇంటికి వచ్చి మన ఇంటి దగ్గర మనం ఏదైనా పని చేస్తుంటే ఎవరైనా మక్క బుట్టలు కనుక కాలుస్తుంటే మక్క బుట్టలు కాలుస్తూ ఓటు అడిగే ఎమ్మెల్యేలు ఈరోజు ఒక సంతకం గురించి వెళ్తే మా అధిష్టానాన్ని అడిగి సంతకం పెడతానన్నారు. ఒకవేళ రేపు ఎమ్మెల్యేలు వస్తే సగటు ఓటరు కూడా ఇదే ప్రశ్న ఇస్తారా? అంటే మీ అధిష్టానం వస్తే మీకు ఓటేస్తామని. ఇది ప్రతి ఒక్క ఓటర్కి గుణపాఠం. ఇది ప్రతి ఒక్క ఓటరు తెలుసుకోవాల్సిన వీడియో. మీ అభిప్రాయం ఏంటి? ఈ ఘటన ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందా? ఇండిపెండెంట్ అభ్యర్థులకు పోటీ చేసే అవకాశమే దూరం కావడం సరైనదంటారా? అది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతి ఒక్క పౌరునికి చేరేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.